చూస్తే అనంతపురం అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల జనసేన పార్టీ కూటమి అభ్యర్థులు టీసీ వరుణ్ జగదీష్లు ప్రచారంలో వేగం పెంచారు. ప్రధాన టీడీపీ, వైసీపీ పార్టీలతో పోటీ పడుతూ జనసేన, సిపిఐ అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. తమను గెలిపిస్తే చట్టసభల్లో ప్రజల గొంతును గట్టిగా వినిపిస్తామంటున్న జనసేన పార్టీ అనంతపురం అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులు టీసీ వరుణ్ జగదీష్లతో మా ప్రతినిధి రేపటి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల్లో తొలిఘట్టమైన నామినేషన్ల పర్వం ముగిసింది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ, తెలుగుదేశంతో పాటు జనసేన, అదేవిధంగానే సిపిఐ కూడా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ప్రచారంలో నిమగ్నమయ్యారు. రాజకీయ వాతావరణం సెగలు కక్కుతుంది. ప్రస్తుతానికి వైసీపీ, టీడీపీ అభ్యర్థులకి ఏమాత్రం తీసిపోని విధంగా ఇక్కడ అనంతపురం అసెంబ్లీ, అనంతపురం పార్లమెంటు 2 స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి సిపిఐ, సిపిఎం, జనసేన, బీఎస్పీ ఉమ్మడి అభ్యర్థులు ఎంపీ అభ్యర్థి జగదీష్, అదేవిధంగానే అసెంబ్లీ అభ్యర్థి టీసీ వరుణ్ కూడా అనంతపురంలో ముమ్మరంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మరి వాళ్ళ ప్రచారానికి ప్రజల నుంచి ఏ విధంగా స్పందన ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు అనంతపురం పార్లమెంటు స్థానంలో సిపిఐ పార్టీ తరఫున ఒక ఉమ్మడి రాజకీయ పార్టీల అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి జనం నుంచి ఏ రకంగా మీకు స్పందన ఉంది? ఈరోజు రాష్ట్రంలో 2 కుటుంబాల పాలన కొనసాగుతూ ఉంది. ఈ 2 కుటుంబాలకు ప్రత్యామ్నాయాన్ని ప్రజలే ఆలోచిస్తూ ఉన్నారు. ఏంటంటే గత్యంతరం లేక తెలుగుదేశానికో, వైఎస్ఆర్ పార్టీకో వేస్తూ వచ్చారు. ఏ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి కుటుంబము లేదా చంద్రబాబు నాయుడు కుటుంబము వాళ్ళ మాత్రమే అధికారంలో ఉండాలా, మరి మూడో ప్రత్యామ్నాయం రాదా అని ప్రజలు చూసేటువంటి సందర్భంలో మరి ఈరోజు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ స్థాపించబడింది. జనసేన పార్టీ కూడా అభ్యుదయ భావాలు కలిగిన పార్టీ. వారు కూడా నిజాయితీ రాజకీయాలు కావాలా, స్వచ్ఛమైన రాజకీయాలు కావాలనేటువంటి పార్టీ. అందువల్లనే సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా ఆ పార్టీతో జతగట్టాయి. మాకు బీఎస్పీ పార్టీ కూడా అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం వహించేటువంటి పార్టీ. ఈ 4 పార్టీల యొక్క కూటమి ప్రజాకూటమిగా ఏర్పడింది. ఈరోజు పార్టీల కూటమి కాదు, ఇది ప్రజా కూటమిగా ఏర్పడింది. అందుకని ప్రజలు అతి తక్కువ కాల వ్యవధిలో అయినా కూడా ఎక్కడ చూసినా ఆదరాభిమానాలు కనబరుస్తూ ఉన్నారు. మాకు ఖచ్చితంగా ఓటేసి గెలిపిస్తారనే విశ్వాసం ఉంది. మరో రకంగా అభ్యర్థుల్లో కూడా మరి ఇక్కడ చూస్తే పార్లమెంటు స్థానానికి స్థానికేతరులను వైఎస్ఆర్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ పెట్టింది. మరి ఈరోజు పవన్ కుమార్ రెడ్డి స్థానికేతరుడు, హైదరాబాద్లో నివసించే వ్యక్తి. దివాకర్ రెడ్డి మాత్రం అనంతపురం జిల్లాలో ఉంటాడు కానీ ఆయన హైదరాబాద్లో ఉండే వ్యక్తి. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ నుంచి పెట్టినటువంటి రంగయ్య కూడా మరి ఆయన ఒక ఉద్యోగి, కర్నూలు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. కాబట్టి ఇక్కడ వారిద్దరిని కూడా తిరస్కరిస్తున్నారు. బీసీ ఓటర్లే కాదు, ఈరోజు ఓసీ ఓటర్లు, దళితులు అందరూ కూడా మా వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. అదేవిధంగా సిపిఐ పార్టీ కంకి కొడుకు గుర్తుకు పెద్ద ఎత్తున ప్రజలు ఓటేసి గెలిపిస్తారని చెప్పి పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఇప్పుడు ఆ పక్కన సంపన్న కుటుంబాలకు చెంది అపారమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి పార్టీల అభ్యర్థులు అందరూ టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి మీరు కూడా తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఇక్కడ జనసేన పార్టీ తరఫున. మరి మీరు గెలుస్తారన్న నమ్మకం, విశ్వాసము ఏమన్నా ఉందా? మీ అంచనాలు ఏంటి? లేదండి, ఖచ్చితంగా గెలుస్తాము. వాళ్ళు పాత వాళ్ళు అయ్యొచ్చు, ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు అయ్యొచ్చేమో, కానీ పాత వాళ్ళు అయ్యొచ్చేమో. కానీ మేము జనసేన పార్టీ పుట్టినప్పటి నుంచి 4.5 సంవత్సరం నుంచి ఇక్కడ అనంతపురం జిల్లాలో పనిచేస్తున్నాము. అలాగే మేము పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ కంటెంట్ రైటర్స్ అయితే కానీ, స్పీకర్స్ అయితే కానీ, అనలిస్టులు అయితే కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే గత 3 నెలల ముందే అనంతపురంలో బూత్ కమిటీలు కూడా నిర్మించడం జరిగింది. సో చాప కింద నీరులాగా పనిచేసుకుంటూ వచ్చాం. వాళ్ళు పాత వాళ్ళకి కరెక్ట్ ఏమాత్రం డెవలప్మెంట్ చేశారు? ఇప్పుడుండే టీడీపీ నాయకులు ఏమి డెవలప్మెంట్ చేయలేదు, ప్రజలందరికీ తెలుసు. ఊరికే పైన షో పుట్ట ఒక బొమ్మలు వేసి చేయించడం డెవలప్మెంట్ అనేది కాదండి. ఎక్కడికి వెళ్తే ప్రచారంగా డ్రైనేజ్ సిస్టమ్స్ అలాగే ఉన్నాయి, శానిటరీ ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నాయి, ముస్లిం వాళ్ళకి పెన్షన్లు రావట్లేదు. సో ప్రతి ఒక్క ప్రాబ్లం మేము అడ్రస్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఖచ్చితంగా మా పార్టీ మేనిఫెస్టో కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే మహిళలకు ముఖ్యంగా ఉచిత గ్యాస్ సిలిండర్ అయితేనేమో కానీ, వాళ్ళకి రేషన్ బదులు 2,500 3,500 డైరెక్ట్గా అకౌంట్లోకి రావడం అయితే కానీ చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. చెప్పండి, ఇప్పుడు మీరు ప్రధానంగా సిపిఎం పార్టీ తరఫున ప్రజలకు ఈ ఎన్నికల సందర్భంగా మీరు చేసే విజ్ఞప్తి? మేము ఈ 5 సంవత్సరాలు అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించాం. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల పట్ల ప్రజలకి పెద్ద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే మేము అధికారంలోకి వస్తే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుంది, వెలుగు నింపుతామని చెప్పేటువంటి పరిస్థితి వచ్చారు. కానీ ఏమాత్రం ఈ 5 సంవత్సరాల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యమైనాయి. ఆ ఘోరమైనటువంటి వైఫల్యాన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీ కూడా ప్రజా సమస్యలు ఏమాత్రం పట్టించుకోకుండా మేము అధికారంలోకి వస్తే మేము చేస్తామని చెప్పారు. ఏం చేస్తారని చెప్పేసి మేము అడగదలుచుకున్నాము. ఈ 5 సంవత్సరాలు ఏమైనా ఒక ప్రజా ఉద్యమైనా నిర్మించారా? అనంతపురం జిల్లా నిరంతర కరువు కాటలతో ఉంది, ఉపాధి అవకాశాలు లేవు, వాటి మీద ఏమైనా మాట్లాడారా?
అట్లాగే వామపక్షాలు ప్రధానంగా సిపిఎం సిపిఐ కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఆ పోరాటాన్ని కూడా నైతికంగా మద్దతు చేయలేని పరిస్థితుల్లో అందుకని ఖచ్చితంగా ఈరోజు వామపక్షాలు చేసిన పోరాటాలు వామపక్షాల అజెండాగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ జనసేన అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి ఆ రకంగా అనంతపురం అర్బన్లో టీసీ వరుణ్ గారి గాజు గ్లాసు గుర్తు అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి కంకి కొడవలి గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి కోరుతున్నాం. చెప్పండి, మీరేం విజ్ఞప్తి చేస్తారు బీఎస్పీ పార్టీ తరఫున ఈ ఉమ్మడి రాజకీయ పార్టీల అభ్యర్థులను గెలిపించడానికి? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన లాల్ నీల్ జెండా ఎగురుతున్నది. ఈ పార్టీలన్నీ నిరంతరం ఈ కూటమిలోని పార్టీలన్నీ నిరంతరం ప్రజా ఉద్యమాల్లోనే ఉన్నాయి. ఈరోజు యువత అంతా పవన్ కళ్యాణ్ వెంట, అలాగే సిపిఐ సిపిఎం తరఫున కార్మిక వర్గాలన్నీ ఏకమవుతున్నాయి. అంతేకాకుండా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని అందరూ ఈ కూటమికి బలపరిచి ఓట్లేసే విధానంగా ముందుగా వస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వము అభివృద్ధి పేరుతో చేపట్టినటువంటి అవినీతి అక్రమాలతో విసిగిపోయినటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ప్రత్యామ్నాయంగా ఎదురు చూస్తున్నారని, ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఈ పోటీ చేస్తున్నటువంటి ప్రజా ఉమ్మడి పార్టీ అభ్యర్థులైన తమను ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులుగా ఇక్కడ ఖచ్చితంగా చట్టసభలకు పంపిస్తారన్నటువంటి విశ్వాసం నమ్మకం ఉందని, ఇదివరకే చేసినటువంటి ప్రజా సమస్యల పైన మేము చేసినటువంటి పోరాటాలు ఖచ్చితంగా ప్రజల్లోకి అవన్నీ నాటుకొని పోయాయని, ప్రజా సమస్యల పక్షాన ఉన్నటువంటి ఈ మా అభ్యర్థుల్ని ఖచ్చితంగా గెలిపిస్తారనేటువంటి నమ్మకాన్ని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు, ఐ న్యూస్, అనంతపురం.